Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అనగానే వ్యాపారం డబ్బుతో కూడుకున్న ఒక కార్యక్రమం. బీసీలందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళలేదు కాబట్టి ఆ సీట్లు సంఖ్య తగ్గింది. మరి ఆ డబ్బుతో కూడుకున్న వ్యవహారానికి వీలు అసలు రాజకీయం అంటేనే ఇది ఎందుకు డబ్బుతో కూడుకున్నటువంటి విషయం ఎందుకు అలా జరిగింది? అసలు రాజకీయంతో డబ్బుకి ఏంటి సంబంధం? అందరి బాగోగుల కోసం ఆలోచిస్తారో వాళ్ళు ఎన్నికలలో నిలబడి ప్రభుత్వంలో ఉండి మీరు ఈ బుక్ను రాయడం వల్ల మీకు ఇబ్బంది ఉంటుంది. సమాజాన్ని మనం చాలా దగ్గరగా చూసిన వాడు, ప్లస్ ముఖ్యంగా అలాంటి వాళ్ళు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు సివిల్ సర్వీసెస్కి వచ్చినారు. సో మేము చూస్తున్నటువంటి ఈ సమాజం మనం ఏం చెప్తున్నామంటే ఇలాంటి ఆలోచనలు సామాజిక వర్గాలు ఆలోచిస్తున్నాయి, దీనికి సమాధానాలు మనమే వెతకాలి అని మనం కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉందా లేదా దేశవ్యాప్తంగా ఉన్న సమస్య? ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఈ విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. యూనివర్సిటీస్లలో దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఈ పుస్తకంలో ఇవన్నీ మనం పేర్కొన్నాం. వాళ్ళ అభిప్రాయాలని మనము స్పష్టంగా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ అవుట్ స్టాండింగ్ ఐఏఎస్ ఆఫీసర్, పేరు పి నరహర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్యప్రదేశ్. నరహర్ గారు ఎక్కడ పనిచేసినా అక్కడ అతను మార్క్ కనిపిస్తుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మధ్యప్రదేశ్లో ఇండోర్లో చెత్త లేని సిటీగా ప్రకటించారు. చెత్త కుండి అంటూ ఎక్కడ కనపడదు. ఆ విధంగా ఆయన చేసిన ఒక కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా ముద్రపడింది. అంతేకాకుండా ఆడపిల్లలు పుడితే ఒక లక్ష్మీదేవి పథకం అని ఇంకా రకరకాల పథకాలు పెట్టి కేంద్రానికి ఒక మంచి ప్రాజెక్టులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మధ్యప్రదేశ్లో ప్రారంభించిన ఒక నరహర్ గారు ప్రారంభించిన కార్యక్రమాలు ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందంటే ఆయన యొక్క ఇన్నోవేషన్ ఆ విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఆయన రాస్తున్న పుస్తకాలు, ఒక్కొక్క పథకాలకు రాస్తున్న పుస్తకాలు భావి తరానికి ఒక రోల్ మోడల్గా, ఒక గైడ్గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన మరొక బుక్కి శ్రీకారం చుట్టారు. అది బీసీల యొక్క అసమానతలు, బీసీల్లో ఉన్న రాజకీయ ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా అనగదొక్కుపోతున్నారు విషయాలపై ఆయన తన కొత్త బుక్లో రాశారు. ఆ బుక్లో ఉన్న సారాంశం ఏంటి, ఈ అంశాన్ని ఎందుకు ఆయన తెర మీద తీసుకొచ్చారు విషయాన్ని సార్ నడి తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళి గారు, థ్యాంక్ యూ. మరొకసారి మీతోని ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా. సార్ మీరు లక్ష్మీదేవి, ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పథకం అని, లేదా చెత్తకుండి ఉండకుండా చేయడం కానీ, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. నేను కూడా ఇండోర్ వచ్చినప్పుడు మీ పేరు అక్కడ కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. నేను కూడా క్రాస్ చెక్ చేసినప్పుడు కూడా వాళ్ళు మీ పేరే చెప్తుంటారు. సార్ ఇప్పుడు బీసీల యొక్క రాజకీయ చైతన్యం, వాళ్ళు అసమానతలు, రాజకీయ అసమానతలు తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి ప్రధాన కారణం మురళి గారు, ఈ పుస్తకం ది ఓబీసీ సర్ప్రైజింగ్ అనేసి బీసీలకు సంబంధించినటువంటి పుస్తకం అతి త్వరలో రాబోతుంది. అంటే దీన్ని లాంచ్ చేయబోతున్నాము. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా, అంటే ఈ పుస్తకాన్ని రాయడంలో నాతో పాటు నా టీం మెంబర్స్ మేము కలిసి సుమారు 3-4 సంవత్సరాలు దీనిలో రీసెర్చ్ చేయడం జరిగింది. అయితే ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ కాకుండా దక్షిణ భారతదేశంలో మొత్తం యావత్ భారతదేశంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు. ఇంత అత్యధికంగా ఉన్నటువంటి ఓబీసీలు ఏదైతే ఉన్నదో మనకి చూసుకున్నట్టయితే మనకి 1990-91లో మండల్ కమిషన్ వచ్చింది. అది చిరకాల వాంఛ, బీసీలకు సంబంధించిన చిరకాల వాంఛ ఏమైతే ఉండిందో 2 విషయాల పైన ఉండే. ఒకటి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం, అదేవిధంగా విద్యా అవకాశాలలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఓబీసీలకి, బీసీలకి రిజర్వేషన్ కల్పించడం. అప్పుడు అది కొంతవరకు సక్సెస్ఫుల్ అయింది. ఆ తర్వాత 35 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పుడు 35 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో అసలు బీసీలు ఏం కోరుకుంటున్నారు, బీసీల మదిలో ఎలాంటి విషయాలు నడుస్తున్నాయి, యువత, మనది భారతదేశం ఒక యంగ్ ఇండియా. సో ఈ యంగ్ ఇండియాలో 50%కి పైన ఉన్నటువంటి బీసీ యువత ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం బాగా ఆలోచించినట్టయితే, ఎక్కడో దగ్గర మండల్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా విద్య, వైద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ ఈ రంగాలలో ఎక్కడో దగ్గర ఇంకా బీసీలు వెనకబడి ఉన్నారు.
సమానుపాతంగా సమానుపాలలో ఏవైతే రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఆ, అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోని రాజ్యాంగ సవరణలు జరిగినాయో ఈ 35 ఏళ్లలో ఎక్కడో దగ్గర ఆ ఫలాలు పొందలేదు ఓబీసీలు పొందలేరు, బీసీలకు అలాంటి ఫలాలు పొందలేదు అనేటువంటి విషయాలు మన ముందుకు కనిపిస్తున్నాయి. సార్ ఇది మీరు చెప్తున్నట్లుగా గతంలో మండల కమిషన్ తీసుకొచ్చారు పిపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ గారి టైంలో. అదొక పెద్ద వివాదం, దానివల్ల ప్రభుత్వాలు కూలిపోవడం, దాంతో ఆ పథకాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఇది తీసుకొచ్చి సాహసం చేస్తారంటారు. ఇప్పుడు మనము 30 ఏప్రిల్న కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే జనగణనలో కులగణన. ఇప్పుడు 2025-26లో జరగబోయేటటువంటి జనగణనలో కులగణనని కూడా చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీని వెనకాల మనం చూసుకున్నట్టయితే 1931లో లాస్ట్ కులగణన జరిగింది. 1931లో జరిగినటువంటి లాస్ట్ కులగణన తర్వాత సుమారు 95 సంవత్సరాల తర్వాత మళ్ళీ జనగణనలో కులగణన తీసుకురావడం జరుగుతూ ఉంది. దీని వెనకాల ఏదైతే మనము బాగా అధ్యయనం చేసినట్టయితే మా పుస్తకంలో కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. గత 95 సంవత్సరాలలో, ఆ తర్వాత ఈ 35 సంవత్సరాలు కూడా మండల్ కమిషన్ రికమెండేషన్స్ తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, ఈ బలమైన నిర్ణయం వెనుక ఏమిటనంటే ఎక్కడో దగ్గర ఈ బీసీలు అనేవాళ్ళు అత్యధికంగా యాస్పిరేషనల్ క్లాసెస్, అంటే ఎన్నో కోరికలతోని ఒక స్థాయికి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఎదగాలనంటే మమ్మల్ని ఎక్కడో దగ్గర వ్యవస్థ అడ్డుకుంటుంది అనేటువంటి భావన బీసీలలో బాగా పెరిగిపోయి ఉన్నది. అది కాకుండా ముఖ్యంగా యువతలో బాగా ఎక్కువగా పెరిగిపోయింది. సో దీన్ని తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఒక సామాజిక వర్గం తక్కువ ఓట్లు ఉంటాయి, కానీ వాళ్ళ అసెంబ్లీలో సీట్లు ఎక్కువ ఉంటాయి. ఒక బలమైన సామాజికం ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఓట్లు, కానీ అసెంబ్లీలో వాళ్ళకి తక్కువ సీట్లు ఉంటాయి. దాంతో మీరు అన్నట్లు పాయింట్ వస్తుంది. కానీ ఇదే ప్రాజెక్ట్ని గతంలో తీసుకున్నప్పుడు చాలా విభేదాలు, దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి కదా. అటువంటి బర్నింగ్ సబ్జెక్ట్ని మరొకసారి ప్రభుత్వం తీసుకుంటుందా అన్నది. ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా కానీ ప్రజల అంటే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి ప్రజల మనోభావాలకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మరి నిర్ణయాలు తీసుకోకపోతే కూడా సమస్యలు వచ్చేది మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ పుస్తకంలో నేను చెప్పేది కూడా అదే. ఓబీసీల మధ్యలో ఒక పోరుబాటు రాబోయే కాలంలో ఇలాంటి అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు పూర్తిగా మెండుగా కనిపిస్తున్నాయి. మరి నిర్ణయాలు తీసుకోవాలి కదా. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా, ఇలాంటి సామాజిక పరంగా ఒక పోరు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలనే మనం చెప్తున్నాం. ఎందుకంటే మనం బాధ్యత కలిగినటువంటి ఆ పొజిషన్లో ఉన్నాం కాబట్టి, సమాజాన్ని చాలా లోతుగా చూస్తున్నాం కాబట్టి, సమాజంలో ఎలాంటి ఆశయాలతోని యువత ముందుకెళ్తున్నదని మనం అధ్యయనం చేస్తున్నాం కాబట్టి మనము ప్రభుత్వాలకు ఇదే చెప్తున్నాం. ప్రభుత్వాల్లో ఉండి కూడా ప్రభుత్వాలకు ఇదే చెప్తున్నాం. ఏంటంటే మనము సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకోకపోతే అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. రేపు కులగణన జరిగిన తర్వాత మన దగ్గర డేటా వస్తుంది. డేటా వచ్చిన తర్వాత మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఏ ఉద్దేశంతో అయితే మనము సామాజికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా వివిధ మన సమాజానికి సామాజిక వర్గాలు ఎదగాలనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామో అసలు ఆ నిర్ణయాలు ఆ స్థాయికి చేరుకున్నాయా లేవా? ఎంతవరకు సామాజిక వర్గాలు తమ ఆర్థిక స్థితిగతుల నుంచి ముందుకు వెళ్ళగలిగినారు? ఇప్పుడు మీరు అన్నారు, రాజకీయ పరంగా మీరు ఇందాక అన్నారు, కొన్ని చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు అత్యధికంగా అసెంబ్లీలో సీట్లు పొందడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకు జరుగుతున్నాయనంటే దీంట్లో ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, అంటే అది రాజకీయ వ్యవస్థ అనుకున్నట్టయితే అక్కడ ఆర్థిక బలం అత్యధికంగా అక్కడ పేరుకుపోయింది. ఎవరి దగ్గర అయితే ఆర్థిక బలం అత్యధికంగా ఉన్నదో, ఎవరైతే కొన్ని క్షేత్రాలలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంట్రాక్టర్లు చూసుకోండి, మీడియా చూసుకోండి, ఎంటర్టైన్మెంట్ చూసుకోండి, లేకపోతే ఇలాంటి నిర్ణయాత్మకమైనటువంటి పొజిషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ చూసుకున్నట్టయితే కొన్ని
కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే అక్కడికి చేరుకోవడం, వాళ్ళే మొత్తం వ్యవస్థని దాన్ని నడిపే విధంగా, తమకి అనుగుణంగా నడిపే విధంగా వ్యవస్థని తయారు చేసుకోవడం వల్ల మిగతా సామాజిక వర్గాలు ఆత్మ న్యూనతాభావంతో ముందుకు వెళ్ళలేక, మాకు అసలు సమాజంలో మాకు అసలు స్థానం ఉందా లేదా, సమాజం ఈ సొసైటీలో మనకి అసలు మా అవసరం ఉన్నదా లేదా అనేటువంటి స్థాయికి వెళుతున్నారు. కాబట్టి మనము కొంత స్పేస్ అని అంటే ఎంతవరకైతే అవసరమో, ఎంతవరకైతే మనము రాజ్యాంగబద్ధంగా, అదేవిధంగా ఎంతవరకైతే మనము ఆ అవకాశాలకు అనుగుణంగా స్పేస్ క్రియేట్ చేయగలుగుతామో అందరం కలిసి మనము ఇప్పుడు జరగబోతున్నటువంటి కులగణనను చూసుకున్న తర్వాత, డేటా వచ్చిన తర్వాత సమగ్రంగా దాన్ని ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం. సార్, రాజకీయం అనగానే వ్యాపారం, డబ్బుతో కూడుకున్న కార్యక్రమం. మరి ఓబీసీలందరూ కూడా, బీసీలందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళలేదు కాబట్టి ఆ సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. మరి ఆ డబ్బుతో కూడుకున్న వ్యవహారానికి వీళ్ళు సరిపోగలరా? అంటే మనము అసలు డబ్బుతో ఎందుకు ఆ స్థాయికి వెళ్ళింది? అసలు రాజకీయం అంటేనే ఇది ఎందుకు డబ్బుతో కూడుకున్నటువంటి విషయం, ఎందుకు అలా జరిగింది? అసలు రాజకీయంతో డబ్బుకు ఏంటి సంబంధం? రాజకీయం అంటే ప్రాతినిధ్యం. అని అంటే సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే సమాజం పట్ల సముచితంగా అందరి బాగోగుల కోసం ఆలోచిస్తారో వాళ్ళు ఎన్నికలలో నిలబడి, వాళ్ళు ఎన్నికైన తర్వాత వాళ్ళు పోయి చట్టసభలలో కూర్చొని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి చట్టాలని, నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ డబ్బుతో సంబంధమే లేదు. కానీ వ్యవస్థ అనేది అలా తయారైంది. దాన్ని మనం మార్చాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు మనకి అందుకే మనం ఏమంటున్నామనంటే, ఈ వ్యవస్థని మనం ఎక్కడో దగ్గర సరిదిద్దుకోలేకపోతే, ఈ వ్యవస్థలో నేను అనేది కేవలం రాజకీయమే కాదు, ఆర్థికంగా కూడా, ఆర్థిక పరంగా కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాలకే అన్ని చోట్ల వెల్కమ్ బోర్డు ఉన్నది. మిగతా సామాజిక వర్గాలకి గో బ్యాక్, డోంట్ కమ్ అనేటువంటి బోర్డ్స్ ఏవైతే పెట్టి ఉన్నాయో దీంట్లో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే తమ కాళ్ళపై తాము నిలబడి ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటారా, ఒక స్వయం ఉపాధి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారా, లేకపోతే వాళ్ళు కూడా ఇతరులలాగా కాంట్రాక్టర్లు అవుతారా, లేకపోతే మిగతా ఎదుగుతున్నటువంటి ఇండస్ట్రీస్లలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారా అనే విషయాలకు వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర వారికి అవకాశాలు లభించడం లేదు. దీన్ని గుర్తించాలి, దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలి, దీన్ని సమాజం గుర్తించాలి. గుర్తించి దీన్ని సవరణలు చేసుకోవాలి. మనం చేసుకోకపోతే ఈ ఆత్మ న్యూనతా భావంతో చాలా సామాజిక వర్గాలు సమాజానికే దూరమయ్యే, లేకపోతే సమాజంలో ఒక రకమైనటువంటి వ్యతిరేక భావమా, లేకపోతే తిరుగుబాటు భావమా, ఇలాంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని మనకి ఈరోజు రేపు జరగబోయే మోదీ ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నది, కులగణన చేయాలనేటువంటి. దాంట్లో వచ్చిన డేటాని మనం సమగ్రంగా ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకొని మనము మళ్ళీ సవరణలు ఏమేమి చేసుకోవాలి, సవరణలు ఎలాంటి సవరణలు, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా సవరణలు, ఎలాంటి సవరణలు చేయగలిగితే అప్పుడు మనం అందరికీ సముచితమైనటువంటి స్థానం, సమపాలలో అందించగలుగుతాం అనేటువంటి విషయాల మీద మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్, మీరు ఏ సమస్య తీసుకున్నా, ఒక చెత్తకుండేది కానీ, లేదంటే లాడ్లీ లక్ష్మిగా ఏది తీసుకున్నా, రూట్స్కి వెళ్ళడం అనేది మీకు హాబీ. ఇప్పుడు ఈ తీసుకున్న బీసీ సమస్యలు రూట్స్కి వెళ్ళి ఉంటారు నాకు తెలిసి. అందులో ఎన్ని స్టెప్పులు మీరు ఐడెంటిఫై చేశారు? ఒక్కొక్క స్టెప్కి దానికి రెమెడీ కూడా మీరు చెప్తున్నారా, లేదు ఒక సమస్య ఇది ఉంది అని చెప్తున్నారా? లేదు, అన్నిటికీ సమాధానం అంటే సమస్య పరిష్కారం రెండు చెప్తున్నాం. ఎన్ని చెప్పారండి? ఇప్పుడు ఈ పుస్తకంలో మనము మెయిన్గా మనం మాట్లాడుకున్నట్టంటే మూడు ముఖ్యమైన విషయాలు. ఒకటి సమాజ పరంగా, రెండు ఆర్థిక పరంగా, మూడు రాజకీయ పరంగా. ఇవి మెయిన్ మన ఈ మొత్తం వ్యవస్థలో ఈ మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేంద్ర బిందువులు. ఈ కేంద్ర బిందువుల మీదనే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు మొత్తం యావత్ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఈ మూడు సమస్యలకు ఒక్కొక్క సమస్యకు పరిష్కారం కూడా మళ్ళీ చాలా పరిష్కారాలు ఉన్నాయి. అంటే దాంట్లో 2-3 పరిష్కారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆర్థికంగా తీసుకున్నాం అనుకో, ఆర్థికంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒక బీసీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో 50% పైన ఉన్నటువంటి తెలంగాణ సామాజిక వర్గమే తీసుకున్నాడు, లేకపోతే మధ్యప్రదేశ్లో సుమారు 48% ఉన్నటువంటి ఓబీసీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, అసలు దానికి అనుగుణంగా మనము ఎన్ని స్వయం ఉపాధి పథకాలను మనం నిర్మించగలుగుతున్నాము,
ఉపాధి కోసం ఎన్ని రకాలైనటువంటి మనము ఆ, అవకాశాలు కల్పించగలుగుతున్నాం. అసలు మనం చూసుకున్నట్టయితే ఎంత బడ్జెట్ కేటాయించగలుగుతున్నాం. 52-54% ఉన్నటువంటి బీసీలకి, ఓబీసీలకి మనం 50% మనము ఆర్థికంగా వారి ఎదుగుదలకి, వారి స్వయం ఉపాధికి బడ్జెట్ ఎంత మనము దాంట్లో కల్పించగలుగుతున్నాం. ఈరోజు ఎన్ని సంస్థలు యాక్చువల్ వాళ్ళు స్వయం ఉపాధి కోసం పనిచేస్తున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ జీరో, ఈక్వలెంట్ టు జీరో. సో ఈ ఈ ఈ ఎన్ని రోజులని ఈ విధంగా మనం ఇలాంటి సీమితమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్ళగలుగుతాం. సో ఇలాంటి విషయాలు ఈ పుస్తకంలో మనం పొందుపరచడం జరిగింది. మీరు రాజకీయ పరంగా మీరు సొల్యూషన్ చెప్పారు, వాళ్ళ బడ్జెట్ కేటాయించాలను లేదా ఉపాధి అవకాశాలు పెంచాలని. అది రాజకీయంగా అంటే ఆర్థిక పరంగా చెప్పారు. రాజకీయ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మొన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అంటే రాబోయే సమయంలో ఒకటి జనగణన జరుగుతుంది. జనగణన జరిగిన తర్వాత డీలిమిటేషన్ వ్యవస్థ పట్టుకొస్తూ ఉంది. డీలిమిటేషన్ రాష్ట్రాలలో డీలిమిటేషన్ అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ పెంచడం, అదేవిధంగా కేంద్రంలో లోక్సభలో ఉన్నటువంటి రాజ్యసభలో ఉన్నటువంటి పార్లమెంటు సీట్లు పెంచడం, వీటన్నిటి మీద నిర్ణయాలు జరగబోతున్నాయి. దీంట్లోనే భాగంగా ఒక 2 సంవత్సరాల కిందట కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చే అవకాశాలు అనేసి చెప్పినారు. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనంటే అది ఈ జనగణన జరిగిన తర్వాత, అదేవిధంగా డీలిమిటేషన్ జరిగిన తర్వాత మహిళా రిజర్వేషన్లు పట్టుకొస్తామనేటువంటి విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయనంటే ఇవన్నీ 26 వరకు జరిగేటట్టు కనిపిస్తున్నాయి. జనగణన జరిగిన తర్వాత ఆ తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రాసెస్లు ఇందులోనే భాగంగా ఇప్పుడు కులగణనను కూడా తీసుకురావడం జరిగింది. ఇది మన భారతదేశంలోనే సుమారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఓబీసీల కోసం ఒక సువర్ణ అవకాశం, బీసీల కోసం. ఈ తరుణంలో మనకి అన్రిప్రజెంటెడ్ అంటే ప్రాతినిధ్యం లేనటువంటి ఓబీసీలకి, బీసీలకి ఈ జనగణన తర్వాత, కులగణన తర్వాత, డీలిమిటేషన్ తర్వాత ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా? ఇది అవకాశం, నేను అనేది అది అవకాశం. దీంట్లో మనకి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. సొల్యూషన్ ఒకటే అని కాదు, అంటే మీరు 52% ఉన్నాయి కదా, 50% ఉంది కదా, 50% రిజర్వ్ చేయండి అని చెప్పడం లేదు. మనం 1947కి ముందు చూసుకున్నట్టయితే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపోయి వెళ్ళక ముందే అప్పుడు కూడా మనకి ప్రావిన్షియల్ అసెంబ్లీస్ అనేవి ఉండేటివి. మనకి మనకి సెంట్రల్ పార్లమెంట్ కూడా అప్పుడు మనకి పార్లమెంట్ సీట్లు ఉండేటివి. అప్పుడు డ్యువల్ పార్లమెంటేరియన్స్ అని ఉండేవాళ్ళు. అంటే ఒక పార్లమెంట్ సీట్లో ఒక జనరల్ ఉండేవారు, ఒక ఎస్సీ ఉండేవారు. సో దానివల్ల ఏమైంది, మీరు ఎస్సీలకు కూడా మీరు ప్రాతినిధ్యం ఇస్తున్నారు, జనరల్ వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఇస్తున్నారు. ఇలాంటి సొల్యూషన్స్ ఓబీసీలకు కూడా తీసుకురావచ్చు. కానీ మన హిస్టరీ ఒకటి ఉంది కదండి, పిపి సింగ్ గారి టైంలో జరిగిన హిస్టరీ, దాని ఇంపాక్ట్ చూసుకున్న తర్వాత ఈ సాహసం చేస్తుందంట గవర్నమెంట్. నేను మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టు మురళి గారు, సాహసం చేయకపోతే కూడా సమస్యలు మనకు కనిపిస్తున్నాయి. మనం ఎన్ని రోజులని ఈ విషయాలని పక్కన పెట్టేసి ఏం జరగదు, ఏం అవ్వదు, దీన్ని మనం చేయకపోయినా కూడా కానీ వ్యవస్థ నడుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ముందు పోయినట్టయితే ఎక్కడో దగ్గర మనకి సమస్యలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. కానీ మన సమాజంలో కొన్ని సమాజ వర్గాలు మనం ఇదే పుట్టాం, మన జీవితం ఇదే, ఇక్కడితోనే అంకితం, ఒక సర్దుబాటు ధోరణి అలవాటైపోయారండి, ఇంకా మనం ముందుకు వెళ్ళవేమో అని. అటువంటి మనస్తత్వం గల ప్రజలకి ఈ మార్పు తీసుకొచ్చి వాళ్ళ అవగాహన కల్పించగలం. తప్పకుండా చేయొచ్చు. ఇదంతా కమ్యూనికేషన్ అండి. నేను ఏమంటున్నానంటే మనం కమ్యూనికేట్ చేయకుండా మనం ఏదైతే వ్యవస్థని ముందుకు వెళ్లకుండా ఆపినామనుకోండి, దానివల్ల వచ్చే డేంజర్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రజల్లో కూడా మద్దతు రావాలి. అంటే నేనేమంటున్నా అంటే కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి పుస్తకాలు, నేను రాసినటువంటి పుస్తకాలు ఇలాంటి ఇంకా సమాజంలో ఇలాంటి అంటే ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మనకి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ లేదా ఎన్జిఓస్, సివిల్ సొసైటీ మెంబర్స్, ఇలాంటివి చాలామంది ఈ విషయాల మీద వర్క్ చేస్తున్నారు.
వీళ్ళ ద్వారా ప్రజాప్రతినిధులు కూడా దీని మీద ఆలోచించి ఏ విధంగా దీనికి సముచితమైనటువంటి మనం సొల్యూషన్ తీసుకురావచ్చు, అది మనం కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేయకుండా మనం దాన్ని కార్పెట్ కింద దాచిపెట్టినాం అనుకోండి, అది ఏదో ఒక రోజు ఒక 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 బ్లాస్ట్ అవుతుంది. అందుకని మనం బాగా అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఏమిటంటే, మన ప్రజలతోని మనమే కమ్యూనికేట్ చేసుకోవాలి, మన వాళ్ళతోని మనమే చర్చించుకోవాలి. చర్చించుకొని దీనికి సరి అయినటువంటి సమాధానాలు ఏ విధంగా రావచ్చు అనే దాని మీద ముందు ఏకాభిప్రాయం తీసుకొచ్చి కన్సెన్సస్ బిల్డింగ్ చేసి మరీ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. సార్, ప్రభుత్వంలో ఉండి మీరు ఈ బుక్ను రాయడం వల్ల మీకు ఇబ్బంది ఉండదు? నేనేమంటున్నానంటే, సమాజాన్ని మనం చాలా దగ్గరగా చూసిన వాళ్ళమే ఉండి 1991 తర్వాత జరిగినటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్లో మొదటిసారి ఓబీసీ రిజర్వేషన్ కల్పించింది 94 ఎగ్జామ్లో. 95 బ్యాచ్ మొదటి సివిల్ సర్వీసెస్ బ్యాచ్. ఆ తర్వాత నేను 2000 బ్యాచ్ నాది, అంటే 2000లో వచ్చినటువంటి ఎగ్జామ్ మాది. నాలాంటి వాళ్ళు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు సివిల్ సర్వీసెస్కి వచ్చినారు. సో మేము చూస్తున్నటువంటి ఈ సమాజం, మేము ఎంతవరకు అయితే అర్థం చేసుకోగలుగుతున్నానో సమాజాన్ని, దానికి అనుగుణంగా రాస్తున్నటువంటి విషయాలు, దీంట్లో మనము ప్రభుత్వాలని మనము వక్రీకరించో ప్రభుత్వాలకి విరుద్ధంగానూ రాయట్లేదు. మనం ఏం చెప్తున్నామంటే, ఇలాంటి ఆలోచనలు సామాజిక వర్గాలు ఆలోచిస్తున్నాయి, దీనికి సమాధానాలు మనమే వెతకాలి అని మనం కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉందా లేదా దేశవ్యాప్తంగా ఉన్న సమస్య? ఇదంతా మొత్తం దేశవ్యాప్తం. నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఈ విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాల మీద అనేక రకాలైనటువంటి సంఘాలు, సామాజిక వర్గాలు, అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు యూనివర్సిటీస్లలో దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతున్నది. ఇప్పుడు దీంట్లో ఈ పుస్తకంలో ఇవన్నీ మనం పేర్కొన్నాం. వాళ్ళ అభిప్రాయాలని మనము స్పష్టంగా తెలియపరిచినాం. అసలు ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు చేస్తున్నటువంటి రీసెర్చ్, వాళ్ళు ఏం మాట్లాడినారు, వాళ్ళు దేశమంతటా జరుగుతున్నటువంటి విషయాల మీద కూలంకుషంగా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు రాసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని కూడా గ్యాదర్ చేసి మనం దీంట్లో పేర్కోవడం జరిగింది. సరే, మీ అనుకున్న లక్ష్యం సాధిస్తారా? సరే, లక్ష్యం అంటే దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, మనం చెప్పాల్సిన విషయాలు మనం చెప్పాలి. సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు, ప్రజల అభిప్రాయాలు, ముఖ్యంగా యువత అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది మనం చర్చిస్తున్నాం. అదేవిధంగా మనం ఇండిపెండెన్స్ అప్పటి నుంచి జరిగినటువంటి విషయాలు, ఆ తర్వాత అనేక రకాల కమిషన్స్ ఏవైతే వచ్చినాయో, కాకా కాలేకర్ కమిషన్ దగ్గర నుంచి, మండల్ కమిషన్ దగ్గర నుంచి, మొన్న జరిగినటువంటి రోహిణి కమిషన్ ఏదైతే ఓబీసీలలో ఉన్నటువంటి సబ్ కేటగరైజేషన్ మీద ఇచ్చినటువంటి నివేదిక, ఇలాంటివి అనేక కమిషన్లు చెప్పుకున్నటువంటి విషయాలు. ఆ తర్వాత ముఖ్యంగా మండల్ కమిషన్ వచ్చిన తర్వాత జరిగినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాని ప్రతిఫలాలు ఇప్పటివరకు ఎంతవరకు రాగలిగినాయి, ఇలాంటి అనేక విషయాలు పేర్కొంటూ మనం దీన్ని ముందు జరగబోయేటటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఓబీసీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వారు ఏమి కోరుకుంటున్నారు, వారి మేనిఫెస్టో ఏ విధంగా ఉన్నదనే విషయాల మీద మనం చెప్పుకోవడం జరిగింది. సో దీంట్లో ఎంతవరకు అయితే దీని మీద వర్క్ చేయగలుగుతారో, ప్రభుత్వాలు దీన్ని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకెళ్ళగలుగుతాయో అంత సమాజంలో ప్రశాంతత ఉంటుంది. సమాజంలో అంటే ఆ సమసమాజం దేనికోసం అయితే మన స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన వాళ్ళు, ఆ తర్వాత ప్రయత్నించిన వాళ్ళ సమసమాజం కోసం ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. జనగణనలో కులగణన చేపడుతున్న కార్యక్రమానికి నరహరి గారు స్వాగతం పలుకుతున్నారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. దీనివల్ల వచ్చే ఇన్పుట్స్ భావి తరాలకి మంచి ఫ్రూట్స్ ఇస్తాయని చెప్తున్నారు. ఇది కానీ జరగకపోతే బీసీలో అసంతృప్తి వస్తుంది, రాజకీయ అసమానతలు ఏర్పడితే అది చాప కింద నీరులా మరో సివిల్ వార్ వచ్చే అవకాశం ఉంటుందంటూ ఆయన తన పుస్తకంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతుంది. కాబట్టి ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా రూట్స్కి వెళ్తారు. కాబట్టి ఆయన గ్రౌండ్ లెవెల్లో చేశారు. ఖచ్చితంగా ఇది కానీ ఇంప్లిమెంట్ అయితే బీసీలో బీసీలోని యువత అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నరహరి గారితో ఓబీసీపై ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మురళి గారు.
iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Sawant garu and Sanjana sir. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well. Thank you, sir.